నమస్కారం ప్రజలారా. మరి చంద్రగిరి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి మన చరిత్ర గురించి చెప్తే బాగుంటుంది, మన జగనన్న గురించి గొప్పగా చెప్తే బాగుంటుంది, మనం చేసినటువంటి పాలన గురించి చెప్తే బాగుంటుంది, మనం చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దాని గురించి చెప్పుంటే బ్రహ్మాండంగా ఉండు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా హర్షించేవాళ్ళు. పోతే మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం ఒకసారి విందాం ప్రజలారా. విన్న తర్వాత వీడియోని ఖచ్చితంగా విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇటువంటి తపేలం బ్యాచ్ ఏం మాట్లాడుతున్నారో మనం విందాం. ఇప్పుడు చెప్పునైనా నువ్వు చాలా చిన్నపిల్లోడివి, నీకు రాజకీయాల్లో అంత విషయ పరిజ్ఞానం లేదని తెలుసు. మరి నీ తండ్రి గారు మరి చంద్రగిరి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి లుచ్చా పనులు చేసినాడు, ఏ విధంగా భూ కబ్జాలు చేసినాడు, ఏ విధంగా రౌడీల్ని గూండాల్ని రౌడీ షీటర్లు కలిగినటువంటి వ్యక్తుల్ని మర్డర్ కేసులు కలిగినటువంటి వ్యక్తుల్ని పీడీ యాక్ట్లు ఉండేటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా ప్రోత్సహించినాడు అనేది ఒకసారి నువ్వు చెప్పుంటే బాగానే ఉండండి బి. సరే నువ్వేదో మాట్లాడుతున్నావు చెప్పు విందాం. మీ వ్యక్తిత్వం ఒకసారి చూస్తే కూతుర్ని ఇచ్చిన మామకి మీ నాన్నగారు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కుంటే ఈ రోజు మీ తల్లి గారి సపోర్ట్ తో మీరు డైరెక్ట్ గా ఆ పార్టీలో మీ నాన్నగారి పదవిని ఆ పార్టీని లాక్కోవాలని చెప్పి తహతలా ఆడుతున్నారని చెప్పి ఈ రోజు మీకు ఇక్కడ తెలియజేస్తున్నా. అంటే నారా లోకేష్ గారు ఆ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందున మరి ఈయన మాట్లాడుతున్నాడు. అయ్యా ఓబి నీకు తెలుసో తెలియదో మరి మన రాజశేఖర రెడ్డి గారు మరణ అనంతరము మరి శివన్న పార్టీ పెడితే శివన్న దగ్గర నుంచి పార్టీ దొబ్బేసి పార్టీ పెట్టినటువంటి పార్టీ నుంచి బయటకు దొబ్బినటువంటి వ్యక్తి మన జగనన్న. మనోడి చరిత్ర, మనోడి కథ కమామిషు కార్ఖాని తెలుసుకో. మరి మనోడు పెట్టినటువంటి పార్టీలో లేం, మనం శివన్న పెట్టినటువంటి పార్టీలో ఉన్నాం. అదొకసారి కనుక్కో. పార్టీ పెట్టిందే మనోడేం కాదు కదా. పార్టీ దొబ్బేసినటువంటి వ్యక్తి మన జగనన్న. ఆయన దగ్గర పనిచేసేటువంటి మనం ఇంకెంత విషయ పరిజ్ఞానం కలిగి ఉంటామో ఒకసారి ఆలోచన చేసుకో. మీ నాయన అడుగు చెప్తాడు పార్టీ ఎవరు పెట్టినారనైనా, పార్టీ ఇది జగనన్న పెట్టిందేనా మరి లేదంటే ఇంకెవరన్నా పెట్టిందా, మరి శివన్న అంటున్నాడు సీమరాజా ఇది వాస్తవం ఏంది అని మీ నాయన అడుగు. మీ నాయన చెప్తాడు నీకు తెలియకుంటే చెప్పుగా. మీకు ఒక సెక్రటరీగా కూడా పార్టీలో అర్హత లేని మీరు ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు ఎన్నికయ్యారంటే అది ఎన్టీఆర్ మహానుభావుడు ఆ రోజు పెట్టిన ఎన్టీఆర్ పార్టీ కూడా ఒక మచ్చని చెప్పి కూడా ఈ రోజు ఇక్కడ మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళు సీనియర్ లీడర్లు కూడా ఎవరు కూడా నమ్మడం లేదు. అందరూ కూడా నీకెవరైనా చెప్పినారా? ఎవరా నీకెవరైనా చెప్పినారా? చెప్పుగా నువ్వు చెప్పు. ఇంకా మీకున్న గర్వానికి మీకున్న తలపొగరికి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఒక లీడర్ గా మిమ్మల్ని చూడడం లేదని కూడా ఇక్కడ మీకు తెలియజేస్తున్నా. సరే ఇప్పుడు మోహిత్ రెడ్డికి నేనేం చెప్తానంటే ఈ వీడియో ద్వారా మీ నాయన చేసినటువంటి అభివృద్ధి ఏదైనా సరే ఉంటే నిన్నటి రోజున నారా లోకేష్ గారు మొన్న వచ్చినారు తిరుపతికి, చంద్రగిరి నియోజకవర్గానికి కూడా వచ్చినట్టున్నారు. మరి ఆడికి పోయినారు. అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా పాలన జరుగుతుంది, ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పనులు చేసినాం, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామని పులివర్తి నాని గారు అక్కడ ఉండేటువంటి ప్రస్తుత శాసనసభ్యులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏంది కథ అని చెప్పి అక్కడ అందరికీ ఇక్కడ తెలుసు. అందులో భాగంగా ఆయన కూడా వచ్చినాడు. కొన్ని ఇనాగ్రేషన్ ఏదో ఉంటే ఇక్కడ ఏదో చేసినట్టుగా ఉన్నాడు కదా. నేను నీకేం చెప్తానంటే ఇంకా ఏమీ విషయాలు లేక ఇంకా ఏమీ ఎత్తి చూపించడానికి లేక ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ మోహిత్ రెడ్డి. మీ నాయన మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ నాయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రగిరిలో జరిగినటువంటి అభివృద్ధి గురించి నువ్వెందుకు మాట్లాడలేకున్నావు? ఏ విధంగా భూ కబ్జాలు చేశాడు మీ నాయన, ఏ విధంగా తుడాలో అవినీతి పనులు చేసినాడు, ఏ విధంగా లుచ్చా పనులు చేసినాడు, ఏ విధంగా దొంగ ఓటర్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఓట్లు ఇచ్చినాడు, ఏ విధంగా ఎర్రచందనం అక్రమ రవాణా చేసేటువంటి వ్యక్తులకి ఏ విధంగా మీ నాయన కాపు కాసినాడు, ఏ విధంగా వాళ్ళని కాపాడుతూ వచ్చినాడు ఏందని చెప్పి దాని గురించి తెలుసుకో. మరి మీ నాయన చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలి మరి ఒంగోలు దేనికి పోయినాడు? ఇక్కడ పెరిగి కట్ల కట్టేది అయిపోయి ఈడ ఏమీ లేక ఇంకా ఉండేదంతా శుద్ధం చేసి మీ నాయన అడిగి పోయినాడా? నిన్నే నిలబెట్టినారా? దీనికి చెప్పు సమాధానం. ఇప్పుడు నువ్వు అంత విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తివా, లేకంటే నీలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, రాజకీయంగా నీకు ఎంత పరిజ్ఞానం ఉన్నది, ఎంత దాన్ని ఏమంటారా, దాన్ని ఏదో అంటారే, మనం జగనన్న అడిగి కనుక్కోవాలి ఇన్ని తెలుసుకోవాలంటే.
నీకెంత విషయం ఉండేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియమల్లా. నువ్వు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ గారిని ఏదో ఇటువంటి విమర్శలు చేసిన పాట తలపోకురు ఉండేది ఎవరికి? మన జగనన్నకి తలపోకురు ఉండేది. మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు కలిసినాడా, ఎమ్మెల్యేలు కలిసినాడా, ఎమ్మెల్సీలు కలిసినాడా, రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు మన పాలన గురించి అని ఏనాడైనా అనుకున్నాడా? మరి ఎవరికి తలపోగురు ఉండేది? ప్రజల్లో మమేకమై ప్రజల పాలన, ప్రజలకు ఏ పాలన కావాలా, ప్రజలకు ఎటువంటి మౌలిక వసతులు కావాలా, మనం ప్రజల పక్షాన ఉన్నామనేది కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా మనం ఎట్లా కావాలంటే అట్ట అవినీతి చేసి, అక్రమాలు చేసి, లంగా బఫూన్ డెకాయిట్ అవులే పనులన్నీ చేసి ఈరోజు 11 స్థానాలకు పడిపోయినామయ్యా. తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు మనం ఏదో వాళ్ళు పార్టీ లాక్కున్నారు, మనమే పార్టీ పెట్టినోడిని వాడిని బయటకు దొబ్బి మనం పార్టీ లాక్కున్నటువంటి చరిత్ర మంది. నేను నీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మీ నాయన అడిగి కనుక్కో, నీకు తెలియకుంటే ఏంది నాయన, ఏంది విషయము, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, మన కథ ఏంది, మన కార్ఖానీ ఏందని చెప్పి అడిగి కనుక్కో. మీ నాయన ఏ అవినీతి చేయకుండా, ఎక్కడ భూ కబ్జాలు చేయకుండా, ఎక్కడ మరి ఎర్రచందనం వాళ్ళకు కొమ్ము కాయకుండా, మరి అక్రమంగా మైనింగ్లు, అక్రమంగా ఇసుక, అక్రమంగా గ్రావెలు, అక్రమ ఎర్రచందనం రవాణా, మరి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, చెరువులు కబ్జాలు చేయకుండానే మీరు రాళ్ళు కొట్టి, లేకుంటే ఏమన్నా కట్లు మోసి ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారా మీరు? ఏమన్నా చెప్పు దీనికి. అంత ఇష్ట ప్రకారం మాట్లాడితే ఆ ఎదుటోళ్ళు కూడా సరిగ్గా ఉండరు, వాళ్ళు కూడా మాట్లాడతారు. మనం ఏ విధంగా అభివృద్ధి చెందినాం, మన కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మనం ఏ విధంగా లెక్కర్లో కోట్ల రూపాయలు దొబ్బినాం, ఏ విధంగా దొంగ ఓటర్లను తీసుకొని వచ్చి మనం వీడు ఓట్లు వేయించుకొని ఎన్నిసార్లు గెలిచినాం, ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసినాం, ఏ విధంగా ఆ బెంగళూరు చెన్నై హైవే రహదారిలో ఉండేటువంటి ఇందరమ్మ ఇళ్లలో ఎటువంటి వ్యక్తుల్ని పెట్టి ఏ విధమైనటువంటి పనులు చేయించి మనం పైకి వచ్చినాం అనేది ఒకసారి ఆలోచన చేసుకో మోహిత్ రెడ్డి. ఊరికేనే మనం మీడియా సోదరులను రమ్మంటే మరి వాళ్ళు వచ్చారు, మైకులు పెడతారు, అందరూ కెమెరాలు పెడతారు, మనం మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు, తిరుపతి పరిసరాల్లో తిరుపతి యొక్క ప్రజలు వింటారులే అనుకుంటే మనం అట్ట వింటారని అట్ట చెప్పే ఈరోజు గ్యారాకు వచ్చినాం. చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే దమ్ము ధైర్యంగా మేము 5 సంవత్సరాల పాటు మా నాయన శాసనసభ్యుడిగా ఉన్న రోజుల్లో మేము చేసినటువంటి అభివృద్ధి ఇదని చెప్పు ధైర్యంగా. ఎక్కడా చెరువులు కబ్జా పెట్టలేదా? ఏడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు కబ్జా పెట్టలేదా? కరగంపాడు రోడ్లో మీరేమి కబ్జాలు పెట్టలేదా? అదేవిధంగా దాన్ని ఏమంటారా, దాని పేరు మర్చిపోతున్నా, అప్లాయగుంట స్వామి వెంకటేశ్వర స్వామి గుడి ఉండ, అప్లాయగుంటకు వెళ్ళేటువంటి దారిలో అక్కడ కబ్జా పెట్టలేదా? తిరుచానూరులో ప్రధాన అర్చకుల భూమిని కబ్జా పెట్టలేదా? తిరుచానూరు దగ్గర చెప్పు దీనికి సమాధానం. ఇష్టానుసారంగా మనం చెప్పే మాటలన్నీ ఇక్కడ వింటారులే అనుకుండేది ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చి ఇకనైనా సరే వాస్తవం. ఇప్పుడు వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లా, వాళ్ళ పార్టీ రాష్ట్ర కార్యదర్శులా, వాళ్ళు పొలిట్ బ్యూరో సభ్యులతో మనకి ఏం పని? మనకి ఏమన్నా అవసరమా? మనం చేసినటువంటి పని, మన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే, మన హయాంలో ప్రజలకు ఎటువంటి పాలన అందించినాం, ప్రజలకు ఎంత మనం అందుబాటులో ఉన్నామనేది చెప్తే హర్షిస్తారు ప్రజలు కూడా. చంద్రబాబు నాయుడు అంట, వాళ్ళ కొడుకు అంట, పార్టీ అంట, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాడంట, వాళ్ళ తల్లిగారు చెప్పినారంట. అవసరం అంటారా? అవసరమా నీకు? సో ఇకనైనా సరే పనికొచ్చే మాటలు మాట్లాడతావు. రాష్ట్ర ప్రజానికం కానీ, మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానికం కూడా మనం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రేపు మనకు ఏదైనా 4 ఓట్లు ప్రభావితం, 4 ఓట్లు మనకు వచ్చేట్టుగా మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇంక ఏదేదో మాట్లాడుతూ ఉంటే మరి నీకంత విషయ పరిజ్ఞానం లేదు, నీదా స్థాయి కూడా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మరి చెవిరెడ్డి కుమారుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.